రాజసాబ్ చిత్రాన్ని మన ప్రేక్షకులకు ఒక అందంగా సెట్‌తో పాటు ప్రభాస్‌ని ఒక బ్యూటిఫుల్ ఫేస్‌గా చూపెడుతందుకు మన కొరియోగ్రాఫర్ ఏదైతే కెమెరామన్ మనతోటి ఉన్నాడో ఆయన మరిన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ముందుగా థ్యాంక్ యూ అండి. ఇలాంటి సెట్‌లో కూడా షూటింగ్ ఎన్ని రోజుల నుంచి షూటింగ్ జరిగిందంటారు? ఆహ్, ఈ సెట్‌లోనా సార్? ఈ సెట్‌లో ఆల్‌మోస్ట్ ఒక 70, 80 డేస్ చేసి ఉంటాం. యాహ్! ఇంకేమైనా సెట్ ఉంది? ఇంకెక్కడైనా షూటింగ్ లేదు ఉందా? లేదు సార్. చాలా లొకేషన్స్ ఉన్నాయి. ఇది పార్ట్ ఆఫ్ ఒక లొకేషన్. సో, అండ్ ఇది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ అన్నమాట. సో, ఇది లేకుండా చాలా లొకేషన్స్‌లో షూట్ చేశాం. యెస్. అంటే మీకు సినిమా చెప్పేటప్పుడు ఇలాంటి సెట్ ఓన్లీ గ్రాఫిక్స్ అనుకున్నారా? ఒరిజినల్‌గా చేయాలని లేదు మీకు లేదు ఎక్స్‌ప్లెయిన్ లేదు. మారుతి గారు చెప్పడం ఏమైనా జరిగిందా? లేదు లేదు. సో, కథ చెప్పిన తర్వాతనే ఇట్లా ఒక సెట్ ఉన్నాయి. దానికి మినియేచర్ చేపించారు. సో, మినియేచర్ చేసి ఆ డిజైన్ ఫైన్ ట్యూన్ చేసి ఇది అరైవ్ అయ్యాం ఈ సెట్‌కి. మనకు బాలీవుడ్, హాలీవుడ్‌లో మాత్రమే ఇలాంటి సెట్ పెద్ద పెద్ద సెట్ చేస్తారు. మన తెలుగులో ఏయటం చాలా గ్రేట్ అనిపిస్తుంది మాకు కూడా. మీకెలా అనిపిస్తుంది? అంటే ఇలాంటి సెట్‌లో ఇలాంటి 'బాహుబలి' ఒకటి 'రంగస్థలం' ఇలాంటి సెట్ కూడా ప్రేక్షకులకి ఒక పర్యాటక దానిలాగా అయిపోయింది. ఇది కూడా అట్లా అవ్వబోతుంది. కాబట్టి మీకు ఈ సెట్ ఏసినప్పుడు మీకెలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మీకేదైనా ఛాలెంజెస్ ఉంటేనే ఆ ఛాలెంజెస్‌ని మీరు ఓవర్‌కమ్ చేసి అది ఎగ్జిక్యూట్ చేస్తేనే అది అప్రిషియేట్ అవుతాయి. సో, అలా ఉన్నప్పుడు ఇంత పెద్ద సెట్ ఇది మనం హ్యాండిల్ చేయాలి, ఇది లైట్ చేయాలి, ఇది ఎగ్జిక్యూట్ చేయాలి అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్ వాస్ ఎ ఛాలెంజ్ అండ్ ఆహ్, అదే ఇప్పుడు అందరూ ఇలా గొప్పగా మాట్లాడుతున్నదికి రీజన్ కూడా అనుకుంటున్నాను. ఇందులో లైటింగ్ కూడా చాలా ఇంపార్టెంటే. ఒక షూట్ చేయాలంటే ఒక కెమెరామ్యాన్‌గా ఇంత పెద్ద సెట్ ఏసినప్పుడు మీకు లైటింగ్ ఏమైనా ఇబ్బంది కావటం ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఇబ్బంది అని కాదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ సెట్ జరుగుతున్న టైంలోనే అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నప్పుడే మన స్కెడ్యూల్ గ్యాప్‌లో మేము డైరెక్టర్ గారు, మళ్ళీ రాజవన్ గారు, మన ప్రొడక్షన్ డిజైనర్ మనం అందరూ కాన్స్టెంట్‌గా వచ్చి ఈ ప్రోగ్రెస్ ఎలా ఉంది? మనకి ఇక్కడ ఏదైనా కావాలా? సరే ఈ విండో ఇలా చేద్దాం. సో ఇది ఇలా ఇవ్వండి అని ప్రతి స్టేజెస్‌లోని అది ఫాలో అప్ చేసి అలా చేసాము కాబట్టి స్పెసిఫిక్‌గా ఇది అని కాదు. అన్ని ప్లాన్డ్ యాస్ పర్ ప్లానే జరిగింది. జరిగింది. ఇప్పటిదాకా ఎక్కడెక్కడ షూట్ చేయడం జరిగింది? సారీ సార్? ఇప్పటిదాకా ఎక్కడెక్కడ షూట్ చేయడం జరిగింది? మోస్ట్‌లీ సినిమా మొత్తం హైదరాబాద్‌లోనే షూట్ చేశాం సార్. సాంగ్ మాత్రం బయట వెళ్దాం అని అనుకుంటున్నాం. సో లెట్స్ సీ. ప్రభాస్ గారు ఎప్పుడైనా మీరు కెమెరామెన్ గాని స్టార్టింగ్ ప్రభాస్ గారికి నేనా? ఇంత ముందుకేమైనా సినిమాలు చేశారా చేశాను ప్రభాస్ సార్. గారికి? ఐ మీన్ ప్రభాస్ గారితోనా? ప్రభాస్ గారితో దీనికి ముందు 'ఆదిపురుష్' చేశాను. సో ఇది ఆయనతో నాకు రెండో సినిమా. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్.